అందరికీ నమస్కారం అండి. రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైనటువంటి సత్యం తెలుసుకుందాం. జ్ఞానోదయం, ముక్తి, మోక్షం, విముక్తి, మరి వీటి మధ్య తేడా ఏమిటో వీటి గురించి వివరంగా తెలుసుకుందాం ఈరోజు. పైన పేర్కొన్నవన్నీ ఒకే విషయానికి వేరువేరు పేర్లు. మనం ఆత్మను అని గ్రహించి పరమాత్మను గురించి, సత్యాన్ని గురించి తెలుసుకున్నప్పుడు మనం అజ్ఞానం మరియు దుఃఖం నుండి కూడా విముక్తి పొందుతామండి. ఈ విముక్తి మరణ సమయంలో దైవంతో ఐక్యం కావటానికి, మరలా భూమిపై మళ్ళీ కష్టాలు అనుభవించటానికి, మరొక జన్మలో తిరిగి రాకుండా నడిపిస్తుంది. సత్యం యొక్క జ్ఞానం జ్ఞానోదయం. జ్ఞానోదయం అంటే ఏమిటి? మరి ఇది ఎందుకు ముఖ్యమైనదో తెలుసుకుందాం. జ్ఞానోదయం పొందండి అంటారు. ఎందుకంటే మనం ఇప్పటికే అహం, మనస్సు మరియు శరీరం ద్వారా వాటికి బానిసలుగా ఉంటుంటాం. జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా దేహ మనస్సుపై యుద్ధం చేస్తూ పూర్తిగా విజయం సాధించే వరకు విముక్తి పొందలేడు. అప్పుడే విముక్తి పొందుతాడు కూడా. మనం మూర్తి భవించినటువంటి ఆత్మలమే. మనకు శరీరం ఉంది, కానీ మన శరీరం కాదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. మనకు మనస్సు ఉంది అనిపిస్తుంది, కానీ మన మనస్సు కూడా కాదు. జ్ఞానోదయం తర్వాత మన ఆత్మకు ఏం జరుగుతుంది? చాలామంది ప్రజలు ఆత్మ యొక్క భావన గురించి ఎంతో గందరగోళంగానే ఉన్నారు. ప్రతి వ్యక్తికి దాని సొంత ప్రత్యేక ఆత్మ ఉందని ప్రజలు అనుకుంటూ ఉంటారు. కానీ విశ్వవ్యాప్తమైనటువంటి మరియు ప్రతి చోట ఉన్న ఈ విశ్వ స్పృహలో ఆత్మ ఒక భాగమని వారు గ్రహించలేకపోతున్నారు. మనం జ్ఞానోదయం పొందినప్పుడు, మరణ సమయంలో శరీరం, మనస్సు వాటి నుండి విముక్తి పొందినప్పుడు మనం ఆ విశ్వాత్మతో కలిసిపోతాం. అలాగే మనం పరమాత్మతో ఏకమవుతాం కూడా. ఇదే మన అంతిమ లక్ష్యం కూడా. ఆధ్యాత్మిక గురువులు లేదా దైవిక ఆత్మ మనకు జ్ఞానోదయం ఇవ్వగలరా? అసలు జ్ఞానోదయానికి మార్గం ఏమిటి? వివక్ష, వైరాగ్యం, క్రమశిక్షణ మరి జ్ఞానోదయం కోసం కోరికతో కూడిన జీవితాన్ని గడపాలని అంటారు. విముక్తి పొందాలంటే, ఆ పరమాత్మతో ఏకం కావాలంటే ప్రపంచాన్ని త్యాగం చేయాలి. ఎవరైనా ప్రపంచంతో ముడిపడి ఉంటే విముక్తి పొందటం మరియు జ్ఞానోదయం పొందటం చాలా కష్టం కూడా. ఇంకా ఈ జ్ఞానోదయం స్థితిని చేరుకోవటానికి ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండాలి, లేదా దైవిక శక్తితో అనుసంధానించబడి ఉండాలి కూడా. అందుకోసం నిరంతరం భక్తితో, మౌనంగా, ధ్యానంలో ఉండి ఆధ్యాత్మిక సత్యజ్ఞానంతో నిరంతరం విద్యాభ్యాసం చేస్తున్నందున తన చర్యలను ఆ దైవానికి అంకితం చేయాలి. అసలు జ్ఞానోదయం ఎందుకు ముఖ్యమైంది? జ్ఞానోదయం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం. అది లేకుంటే మనం అజ్ఞానంలో జీవిస్తూనే ఉంటాం. ఈ అజ్ఞానమే మనల్ని బాధలో పడేస్తూ ఉంటుంది. ఇంకా ఇది మనల్ని అహం మరియు మనస్సుగా జీవించేలా చేస్తుంది. మరణానంతరం జీవితం తిరిగి రావటానికి మాత్రమే ఇవన్నీ ఉపయోగపడతాయి. జ్ఞానోదయం అలాగే విముక్తి పొందటం చాలా ముఖ్యమైనవి. మనకు జ్ఞానోదయం అయిన తర్వాత మనం శాశ్వతమైన శాంతి మరియు శాశ్వతమైన ఆనందాన్ని కూడా అనుభవిస్తుంటాం. జ్ఞానోదయం ఎందుకు ముఖ్యమైనదంటే, కోపం, ఒత్తిడి మరియు అన్ని ఇతర ప్రతికూల భావోద్వేగాలు వదిలితే కానీ మన జీవితం గాలిలో ఏకలాగా, సముద్రంలో విసిరిన ఆకులా తేలిగ్గా ఉంటుంది. కేవలం ఆ దైవానికే లొంగిపోతాం. ఆ దైవికతను అంగీకరిస్తూ ఉంటాం. అప్పుడు ఒక వ్యక్తి జ్ఞానోదయం పొంది సత్యాన్ని గ్రహించిన తర్వాత అటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక సౌరభంతో ప్రకాశిస్తూనే ఉంటాడు. అటువంటి వ్యక్తి భౌతిక వస్తువుల పట్ల ఆకర్షితుడవుతాడు. అలాంటి వ్యక్తి జీవితంలో సాధారణ కోరికలను అధిగమించి అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఆధ్యాత్మిక సత్యాలని తెలుసుకుంటూ ఉంటాడు.
మరి అలాంటి వ్యక్తి నిన్నటి గురించి పశ్చాత్తాపం లేకుండా లేదా రేపటి గురించి భయం లేకుండానే జీవిస్తూ ఉంటాడు. జ్ఞానోదయం పొందిన వ్యక్తి ప్రతి జీవిలోనూ ఆ పరమాత్మను చూస్తుంటాడు. అతను ప్రతిదాన్ని పరమాత్మ యొక్క అభివ్యక్తిగా చూస్తూనే ఉంటాడు. ఈ సాక్షాత్కారం జ్ఞానోదయమైనటువంటి జీవిని సామాన్యులకు తెలియని ఆనందంతో జీవించేలా చేస్తుంటుంది మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.